హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రావణి కిచెన్. ఈరోజు వీడియోలో నా స్టైల్లో పీతల కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్గా తక్కువ టైంలో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే పీతలు తీసుకొని ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. పీతల క్లీనింగ్ ఎలా చేయాలో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో పీతల క్లీనింగ్ వీడియో లింక్ అయితే ఇస్తాను, వెళ్ళి చూడండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు పీతల క్లీనింగ్ అయితే. పీతలు తీసుకొని క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పీతల కర్రీకి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 1 యాలక్కాయ వేసుకోవాలి. అలాగే వీటితో పాటుగా కొన్ని వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క కూడా వేసుకోవాలి. అల్లం చిన్నదే వేసుకోండి, మరీ ఎక్కువగా వేసుకోకూడదు. ఇప్పుడు 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ధనియాలు కొంచెం ఎక్కువగా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 1 మీడియం సైజు టమాటా తీసుకొని ముక్కలుగా కట్ చేసి ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ని పక్కన పెట్టి వేరొక గిన్నె తీసుకొని చిన్నది చింతపండు వేసుకోవాలి. చింతపండు మరీ ఎక్కువగా కాకుండా కొంచెం చిన్నది వేసుకొని వాటర్ వేసి చింతపండు నానబెట్టుకోవాలి. చింతపండు వేసామా వేయలేదన్నట్టుగా ఈ కర్రీలో చింతపండు వేసుకోవాలి. అలానే చింతపండు వేయడం మానేయకండి, చింతపండు వేసుకుంటేనే ఈ కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి, ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేసిన తర్వాత 1/4 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ ఆవాలు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీలో గ్రైండ్ చేసిన మసాలా పేస్ట్ కూడా వేసుకోవాలి. మసాలా పేస్ట్ వేసుకొని ఈ మసాలా పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఆనియన్స్, టమాటోస్ పచ్చివే మిక్సీలో గ్రైండ్ చేసాం కాబట్టి ఇవి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా ఈ మసాలా పేస్టు ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/4 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే మనకి స్పైసీకి సరిపడా కారం, రుచి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఈ కర్రీలో కొంచెం కారం, ఉప్పు ఎక్కువగానే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఎక్కువగా పడుతుందనమాట కారం, ఉప్పును ఈ కర్రీకి. ఇలా కారం, సాల్ట్, పసుపు వేసుకొని ఇప్పుడు ఒకసారి ఆయిల్లో ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా శుభ్రంగా క్లీన్ చేసిన పీతలు తీసుకున్నాం కదా, ఈ పీతలు అయితే ఈ మసాలా పేస్ట్లో వేసేసుకోవాలి. ఇలా మొత్తం పీతలన్నీ వేసుకొని ఇప్పుడు మెల్లిగా ఈ పీతలు మొత్తం అన్నిటికీ కూడా ఈ మసాలా అంతా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు 1 to 2 మినిట్స్ వరకు మూత పెట్టి స్టవ్ మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల మనకు కారం, మసాలా ఇవన్నీ కూడా పీతలకి బాగా పడుతుందన్నమాట. మధ్యలో మూత తీసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అలానే వదిలేస్తే అడుగున మాడిపోతుంది. మధ్యలో మూత తీసి కలుపుతూ ఈ కారం, మసాలా ఇవన్నీ కూడా పీతలకు బాగా పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2-3 మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, కొత్తిమీర ఆప్షనల్. పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం నానబెట్టిన చింతపండు ఉంది కదా, ఈ చింతపండు నుంచి రసం తీసి వేసుకోవాలి. చింతపండు రసం వేసుకొని ఒక్కసారి మొత్తం బాగా కలిసేలాగా కలిపి ఇప్పుడు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ చింతపండు రసమంగా సరిపోదు కాబట్టి కొంచెం వాటర్ వేసుకోవాలి. మనకి గ్రేవీ కంటెన్సీ ఎలా కావాలో చూసుకొని వేసుకోవాలన్నమాట. ఇలా కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు సాల్ట్, కారం ఇవన్నీ సరిపోయినాయో లేదో చెక్ చేసుకొని, సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు.
ఇప్పుడు మూత పెట్టి స్టవ్ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ కర్రీ కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా వేసుకోండి. గరం మసాలా వేసుకుంటే పీతల కర్రీ టేస్ట్ ఇంకా బాగుంటుంది. కొంచెం గరం మసాలా వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ మంటను లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇలా 1 to 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మూత తీసి ఒకసారి కలిపి ఉంటే కొంచెం కొత్తిమీర వేసుకోండి. లేదంటే నాలాగా కొంచెం కరివేపాకు వేసుకొని స్టవ్ ఆపేసి వేడి వేడి అన్నంలో కానీ బగారా రైస్లో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ పీతల కర్రీ అయితే రెడీ అయిపోతుంది. అబ్బబ్బా! టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. నా స్టైల్లో పీతల కర్రీ ట్రై చేసి టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి అలాగే కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.